చేసి స్వామివారి యొక్క వాక్కుల ద్వారా మనకు అందేటువంటి సందేశాన్ని జీవితంలో అన్వయం చేసుకుని ధార్మిక మార్గంలో మనమందరం పయనిద్దామని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు శ్రీ స్వామీజీ వారు మనందరినీ ఉద్దేశించి అనుగ్రహ భాషణం గావిస్తారు. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమత్ సిద్ధేశ్వరీ పీఠ స్థాపకం మహిమాన్వితం కుర్తాళమఠ యోగీశం మౌనస్వామినమాశ్రయే. జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. సువాసిని పూజా కార్యక్రమం విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా శక్తిని సమీకరణం చేయటానికి చేసినటువంటి ఒక ఆలోచన ఇది. లలితా సహస్రనామాలలో సువాసిన్యర్చన ప్రీత అని ఉన్న సంగతి మీరంతా సహస్రనామ పారాయణం చేసేవాళ్ళు చాలామందికి తెలిసినటువంటి అంశమే. ఈ కార్యక్రమాన్ని ఈ రకంగా రూపొందించాలి ఇవాళ అని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి సువాసిని పూజా కార్యక్రమం పెద్ద స్థాయిలో జరుగుతూ ఉన్నది. మాతాజీ రమ్యానంద భారతీ స్వామిని శక్తిపీఠాధీశ్వరి, ఆమెను శంకర సంప్రదాయంలో పీఠాధీశ్వరిగా సన్యాసమిచ్చి నియమించడం జరిగింది. ఆమె యొక్క ఆలోచన ప్రణాళిక, దానివల్ల వచ్చినటువంటి ఈ రూపకల్పన ఈ రకంగా భాషిస్తూ ఉన్నది. మానవులను దేవతా స్వరూపులుగా భావించటం ఈ దేశంలో ఆచారం. మానవుడే దేవుడు అని చెప్పి వేదంలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ఉన్నది. తల్లిని, తండ్రిని, ఆచార్యుడిని, గురువును, అతిథిని దేవతగా భావించి పూజించండి అని చెప్పి ప్రత్యేకంగా లలితా సహస్రనామాలలో సువాసనలను పూజించేటట్లయితే దానివల్ల దేవత సంతోషించి అనుగ్రహిస్తుంది అని మనకు లలితా సహస్రనామ వ్యాఖ్యాతలు తెలియజేశారు. ఈ సువాసిని పూజ, లలితాదేవి అర్చన ఇవి భారతదేశమంతా జరుగుతూ ఉన్నది. ఇవాళ ప్రపంచంలో అనేక ప్రదేశాలలో లలితాదేవి యొక్క ఆలయాలు ఉన్నాయి. మన పురాణ వాంగ్మయాన్ని బట్టి మొట్టమొదటి లలితాదేవి యొక్క ఆలయం అది ప్రయాగలో ఉన్నది. ప్రయాగే లలితాంబిక అష్టాదశ మహాశక్తి పీఠాలలో లలితాదేవి యొక్క మొట్టమొదటి పీఠం అది. అక్కడ సతీదేవి యొక్క శరీర భాగం పడినటువంటి చోటు. అలానే అత్యంత రహస్యమైనటువంటి ప్రదేశంలో దీనికంటే ముందు ఒక ఆలయం హిమాలయాలలో ఉన్నది. కాశీలో లలితాఘాట్ లలితా ఆలయం ఉన్నది. చాలా శక్తివంతమైనటువంటి దేవత. మహనీయుడైనటువంటి భాస్కర్ రాయల వారు సిద్ధపురుషులు, లలితా సహస్రనామ వ్యాఖ్యాత. ఆయన అక్కడ తపస్సు చేసి సిద్ధశక్తులు సాధించాడు. హిమాలయాలలో కైలాస పర్వతానికి దగ్గర కృష్ణుడు తపస్సు చేసినటువంటి చోటు. ఉద్ధవుడు ఇక్కడ తపస్సు చేస్తే కృష్ణుడు సాక్షాత్కరిస్తాడు అని చెప్పినటువంటి చోటు. అక్కడ దానికి దగ్గరలో ఒక లలితాదేవి యొక్క రహస్యమైనటువంటి ఆలయం ఉన్నది. అక్కడ 6 అడుగులు 8 అడుగుల దాకా ఉన్నటువంటి స్ఫటిక మేరు ప్రస్తారం భాషిస్తున్నది. అంతటిది ప్రపంచంలో ఎక్కడా లేదు. దాన్ని చూడటానికి సిద్ధాశ్రమ యోగులు అనుమతించిన వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళగలుగుతారు. ఇటీవల 2011లో సోఫియా అనే ఫ్రెంచ్ యువతికి అలాంటి అనుమతి లభించింది. అక్కడ మా కుర్తాళ నుంచి వెళ్ళినటువంటి ఒక యోగి 110 సంవత్సరాలు 120 సంవత్సరాలు ఉన్నటువంటి యోగి 20 ఏళ్ల వయస్సు వాడిలాగా భాషిస్తూ నిత్య యవ్వనంతో ఉంటూ అక్కడ లలితాదేవి యొక్క పూజను చేస్తూ ఉన్నాడు. ఆయన
ఆమె అనుభవాలను తాను చూసిన దాన్ని గ్రంథంగా రాస్తే ఆ గ్రంథాన్ని ఇంగ్లీష్లోకి ఫ్రెంచ్ నుంచి అనువాదం చేసిన ఆయన నాతో వచ్చి నాకు కనిపించి, మేము ఇంటర్నెట్లో మీ పేరు చూశామండి, అమెరికాలో కుర్తాళ స్వామి వచ్చారని, కుర్తాళం ఎక్కడున్నదండి అని అడిగారు. చెప్పాను నేను. అంటే ఒక కుర్తాళ యోగి ఇవాళ హిమాలయాలలో లలితా పూజ చేస్తున్నారు. 100 ఏళ్ళు పైగా ఉన్న 20 ఏళ్ల వయస్సు వాడిలాగా భాషిస్తూ ఉన్నాడు. అటువంటి లలితాదేవి యొక్క అద్భుతమైన ఆలయం. ఇంకా కాగా ఇవాళ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి దీన్నంతటినీ కూడా నడిపిస్తూ ఉన్నటువంటి వారు ఇందాక రాజగోపాల చక్రవర్తి చెప్పినట్లుగా ముఖ్యమంత్రి యొక్క ప్రేరణ, మహిళలకు వైభవోపేతమైనటువంటి ఆధ్యాత్మిక చైతన్యం, సాంఘిక చైతన్యం రావటానికి ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది అని చెప్పి తెలియజేశారు. నాకు ఆ విషయాలన్నీ కూడా వారు తెలియజేశారు. వాళ్ళ హెచ్డిబిటి చైర్మన్గా ఉన్నటువంటి సీతారామాంజనేయ ప్రసాద్ గారు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఎంతో సమర్థతతో నడిపిస్తూ ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ప్రయాణిస్తూ భక్తితో ఎంతో సేవ చేస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈ ఆధ్యాత్మిక దేవాలయ రంగానికి, ఈ కార్యక్రమానికి ప్రభుత్వం కదిలి వచ్చింది. దేవాదాయ శాఖ కమిషనర్ పద్మ గారు వచ్చారు. ఇంకా శ్రీశైల దేవస్థానం ప్రభుత్వ అధికారులందరూ చాలా ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పూనుకున్నారు. ఏదైనప్పటికీ కూడాను అపూర్వమైనటువంటి ఈ మహిళా సమ్మేళనం, మహిళా పూజ ఎక్కడ దేవతలను, స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు సంతోషిస్తారు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. అలా మీరందరూ ఇక్కడ 1000 మంది 1200 మంది లలితాదేవిగా పూజ అందుకున్నారు అంటే ఆ పరమేశ్వరి ఎంతో సంతోషిస్తుంది, అనుగ్రహిస్తుంది. ఆ అనుగ్రహానికి రూపకల్పన చేసిన మాతాజీ రమ్యానంద భారతీ స్వామిని, మిగతా అందరినీ కూడా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఆ పరమేశ్వరి, లలితా పరమేశ్వరి యొక్క కరుణ యందు వర్షించునుగాక. శుభమస్తు. నారాయణ నారాయణ. కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు, మహనీయులు, మహామహిమా స్వరూపులు, సాక్షాత్తు అమ్మవారి యొక్క ప్రతిస్వరూపం శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు ప్రతి సంవత్సరం డిసెంబర్లో దత్త జయంతి రోజున కుర్తాళ పీఠంలో స్వామివారికి సిద్ధేశ్వరీమాత ధరించినటువంటి వస్త్రాలను, ఆభరణాలను, బంగారు కిరీటాలను సమర్పించి వైభవంగా పట్టాభిషేక మహోత్సవం చేస్తారు. అటువంటి అమ్మవారి స్వరూపంగా ఉన్నటువంటి స్వామీజీ వారు ఈనాడు మనకందరికీ దివ్యమైనటువంటి ఆశీస్సులు అందజేయటం జరిగింది. ఇటీవల వారికి కుర్తాళంలోను, విశాఖపట్నంలోను, ఇతరమైన ప్రాంతాల్లో సహస్ర చంద్రోదయ దర్శన సందర్భంగా అనేక శాంతి కళ్యాణ మహోత్సవాలు కూడా చాలా వైభవంగా జరిగాయి. శ్రీ స్వామీజీ వారికి విచ్చేసి మనందరినీ ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేసినందుకు వారి పాదపద్మాలకు ప్రణతులు సమర్పిస్తూ శ్రీశక్తి పీఠాధీశ్వరి, మంత్రమహేశ్వరి ఈనాటి ఈ కార్యక్రమం రూపకల్పన చేసి మహిళలందరూ కలిసి రావాలి, జాగృతం అవ్వాలి, చైతన్యం అవ్వాలి, ధర్మం నిలబడాలి అనేటువంటి భావనతో శ్రీశక్తి సేనను స్థాపించి అనేక కార్యక్రమాలు చేయటం, అదేవిధంగా హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ గారు శ్రీ చుండూరు సీతారామాంజనేయ ప్రసాద్ గారు సుమారు 1,00,000 మంది సైన్యం కలిగినటువంటి ఈ ధర్మ పరిరక్షణ ట్రస్టులో హిందూ ధర్మసేనలో మహిళా విభాగానికి మాతాజీ గారిని అధ్యక్షురాలుగా కుర్తాళ పీఠంలో వారు చక్కగా ప్రకటించడం జరిగింది. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఆదర్శనీయమైన మూర్తిగా మాతాజీ గారు విఖ్యాతి పొందారు. అటువంటి మాతాజీ గారు ఇప్పుడు మనల్ని ఉద్దేశించి అనుగ్రహ భాషణం గావిస్తారు. నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపర. మా పూజ్య గురుదేవులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళం శంకరాచార్య శ్రీ శక్తిపీఠ వ్యవస్థాపకులు జగద్గురువులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ మా పీఠదేవత అయినటువంటి కాళీదేవి పాదపద్మములకు ప్రణమిల్లుతూ అద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటి కార్యక్రమం ఇవాళ ఇక్కడ విజయవాడ నగరంలో జరిగింది.
మనం గనక గమనిస్తే ఇక్కడ కూర్చున్నటువంటి సువాసనలలో మన పేర్లు కనిపిస్తూ ఉన్నాయి. సిద్ధేశ్వరి, లలిత, షోడసి, శ్రీచక్రనిలయ అని చెప్పి అమ్మవారి పేర్లు కనిపిస్తున్నాయి. అంటే కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు లలితాదేవి. పూజ చేసినటువంటి వాళ్ళు ఇందాకటి నుంచి చెప్తున్నట్లుగా శక్తిసేన. చుట్టూ కూడా అమ్మవారికి పూజ జరుగుతుంటే, శక్తిసేన పూజ చేస్తూ ఉంటే చుట్టూ కూడా అనేక భక్త బృందాలు నాట్యంతో, సంగీతంతో అమ్మవారిని సేవిస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా చూస్తే, ఒక్క మాటలో చెప్పాలంటే భూలోక మణిద్వీపం వాళ్ళు ఇక్కడ ఆవిష్కృతమైంది అన్న భావన కలుగుతోంది. కారణం ఏమిటి? అమ్మవారు ఆమెలో నుంచి ఆవిర్భవించినటువంటి శక్తిసేన, చుట్టూ ఉన్నటువంటి పరివారం, చతుషష్ఠోపచారాధ్య అంతమంది ఆమెని వాళ్ళు ఇక్కడ పూజిస్తూ ఆరాధించడం కనిపిస్తూ ఉన్నది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇవాళ ప్రపంచమంతా జరుగుతూ ఉన్నది. అయితే భారతదేశంలో చూస్తే ప్రతిరోజు మహిళా దినోత్సవమే. మన సనాతన హిందూ ధర్మము, సంప్రదాయము మనం చెప్పినటువంటి మాట. మహిళల కోసం, మహిళల చేత, మహిళలకు జరిగినటువంటి అపూర్వమైనటువంటి కార్యక్రమం. ఒక్క హిందూ ధర్మంలో మాత్రమే, హిందూ మతంలో మాత్రమే మహిళను దేవతగా భావించి పూజించేటువంటి సంప్రదాయం మనకి కనిపిస్తూ ఉన్నది. ఎన్నో దాడులు, ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా మన హిందూ ధర్మం ఇన్ని వేల లక్షల సంవత్సరాలుగా నిలబడుతున్నాయి అంటే రెండు ప్రధానమైనటువంటి అంశాలు. ఒకటి గురు శిష్య సంప్రదాయం. అవిచ్ఛిన్నమైనటువంటి గురు శిష్య సంప్రదాయం వస్తూ ధర్మాన్ని రక్షిస్తూ ఉంటే, మరొక ప్రధానమైనటువంటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబానికి మూలాధారం, మూలస్తంభమైనటువంటి స్త్రీమూర్తి. అంటే గురువు, స్త్రీలు వీళ్ళిద్దరూ కూడా హిందూ ధర్మాన్ని రక్షిస్తూ నిలబెడుతూ ఉన్నారు. ఇవాళ ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటి అంటే జగద్గురువులు, స్త్రీమూర్తులు అందరినీ కూడా ఒకే చోట, ఒకే కార్యక్రమంలో చూడగలిగేటువంటి అవకాశం, అదృష్టం మనకు లభించింది. నిరంతరం దేవతలతో మాట్లాడేటువంటి జగద్గురువులు, నిత్యం లోక కళ్యాణం కోసం యజ్ఞ యాగాలను జరిపించేటువంటి మహాపురుషులు, మంత్రేశ్వరులైనటువంటి స్వామివారి సమక్షంలో అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతున్నది. ప్రతి ఒక్కరికి ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఉంటాయి. అన్నీ తొలగిపోవాలి, దేవతల అనుగ్రహం కావాలి అంటే ఎలా? దైవాధీనం జగత్ సర్వం. జగత్తు మొత్తం దేవతల అధీనంలో ఉంది. మరి ఆ దేవతలు ఎలా మనల్ని అనుగ్రహిస్తారు? స్వామివారు చెప్పారు, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడ స్త్రీలను పూజిస్తారో అక్కడికి దేవతలు వచ్చేస్తారు. ఎక్కడ దేవతలు వచ్చి ఉంటారో అక్కడ ధర్మ రక్షణ జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడాను సుఖ శాంతులు లభిస్తాయి. విశేషించి మనకి స్త్రీలను దేవతలుగా, గురువులుగా ఆరాధించే సంప్రదాయం. ఉదాహరణకి మన దత్తాత్రేయ స్వామిని కనుక చూస్తే తన 24 గురువుల్లో స్త్రీమూర్తిని కూడా తన గురువుగా ఆయన చెప్పుకున్నాడు. అలా స్త్రీలకు విశిష్టమైనటువంటి స్థానం అనాది కాలం నుండి మనకి కనిపిస్తూ ఉన్నది. విశేషించి మహిళలు ధర్మాన్ని రక్షించాలి, ధర్మ రక్షణలో ప్రధానమైనటువంటి భాగస్వామ్యాన్ని స్త్రీలు తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో స్వామివారు శక్తిపీఠాన్ని స్థాపించటం, అపూర్వమైనటువంటి ఈ కార్యక్రమానికి వారు ఆశీర్వదించడం జరిగింది. జగద్గురువుల ఆశీస్సులు ఉంటే, గురువుల ఆశీస్సులు ఉంటే దేవతలు వస్తారు, అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. అలా 1000 మందితో అనుకున్నటువంటి ఇవాళ కార్యక్రమం 8000 మంది స్త్రీమూర్తులను ఒక చోట చేర్చి జరగటం అద్భుతమైనటువంటి విషయంగా మనం భావించవచ్చు. విశేషించి శుక్రవారం అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలి, చీకు చింత లేకుండా సంతోషంగా ఉండాలి అని చెప్పి స్వామివారు ప్రతి ఒక్కళ్ళకి స్త్రీ యంత్రాన్ని ప్రసాదంగా ఇస్తూ ఉన్నారు. కార్యక్రమంలో పూజ చేయించుకున్న వాళ్ళు, పూజ చేసిన వాళ్ళు, పూజ చూసిన వాళ్ళు అందరికీ అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ప్రతి స్త్రీని ఆరాధించటం, చిన్నతనం నుండి కూడా వృద్ధాప్యం వరకు ఉన్నటువంటి శ్రీమూర్తులను ఆరాధించే ప్రత్యేక సంప్రదాయాలు మనకు ఉన్నప్పటికీ ఇవాళ లలితాదేవి ప్రీతి కలిగినటువంటి సువాసిని పూజను మనం చేసుకోవటం జరిగింది. అలా హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాల్లో ఇదొక ప్రధానమైనటువంటి కార్యక్రమం. మరి మహిళలు ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ప్రతి మహిళ శక్తి స్వరూపిణిగా అవతరించాలి. అలా ప్రతి మహిళను శక్తి స్వరూపిణిగా అవతరింప చేయటం కోసం, ప్రతి ఒక్కరిలో దేవతా చైతన్యం అవతరించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి అద్భుత కార్యక్రమమే ఇవాళ జరిగినటువంటి సువాసిని పూజ. అయితే కొన్ని వేల మంది, ఇందాకే చక్రవర్తి గారు చెప్పారు, కొన్ని వేల మంది దగ్గర నుండి మనకి స్పందన, విశేషమైనటువంటి స్పందన రావటం జరిగింది. ఇవాళ సహస్ర సువాసినిగా పూజగా మొదలైనటువంటి ఈ పూజా మహోత్సవం త్వరలో అఖండ సువాసిని పూజ
పూజా మహోత్సవంగా రూపుదిద్దుకోబోతున్నది. మరి ఇంత ధర్మ రక్షణలో మహిళలందరూ బాగుండాలి. ఎక్కడ మహిళలు బాగుంటారో అక్కడ ప్రతి కుటుంబము బాగుంటుంది. కుటుంబాలన్నీ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలను రూపొందిస్తూ ఉన్నారు. వాటిని మరింత అద్భుతంగా ఆచరణలో ప్రణాళికలను రూపొందిస్తూ చుండూరు సీతారామాంజనేయ ప్రసాద్ గారు విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రత్యేకించి రాష్ట్ర మహిళలందరికీ ప్రతినిధులుగా మన ఎండోమెంట్ కమిషనర్ పద్మ గారు వచ్చారు. అలాగే సిద్ధా లక్ష్మీ పద్మావతి గారు కూడా వచ్చారు. మరిన్ని ధార్మిక సంబంధించి విశేషించి మహిళలు విశేషంగా పాల్గొనేటువంటి కార్యక్రమాలు మరిన్ని రూపొందించి మళ్ళీ మనం ఇలాంటి సమావేశాల్లో కలుద్దాం. ముగిస్తున్నాను. స్వస్తి. హలో, చాలా సంతోషం. మాతాజీ గారు చెప్పినట్టుగా సహస్ర సువాసిని పూజ అఖండ సువాసిని పూజగా భవిష్యత్తులో నిర్వహించబడాలని చెప్పి మనం అందరం ఆకాంక్షిద్దాం. మీకు అందరికీ ఇష్టమైన వేలాది మంది రావటం ఇష్టమైతే ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. చాలా మంది మేము పాల్గొనలేకపోయామని అనుకుంటున్నారు కదా, వాళ్ళందరికీ చక్కని సదవకాశం కలుగుతుంది. ఇప్పుడు మరి ఈ కార్యక్రమంలో ఒక విశిష్టమైన అంశం ఏంటంటే, ఈనాడు ఈ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థానం నుంచి ఉమామహేశ్వర స్వామి వారి యొక్క వ్రతం, అదేవిధంగా అన్నవరం నుంచి శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం, మరొక పక్క 4 దేవస్థానాల నుంచి ధర్మ ప్రచార రథాలు, వేల మందిగా భజన సంఘాల సభ్యులు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చినటువంటి మహిళామూర్తులు, వేదిక మీద ఈ విధంగా శ్రీశక్తి పీఠము హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ కలిసి ఈ యొక్క సువాసిని పూజా కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నామని చెప్పంగానే ఇండియన్ బుక్ రికార్డ్స్ వాళ్ళు దీనినంతా రికార్డు చేసి మాతాజీ రంజానంద భారతీ స్వామి వారికి మీ అందరి పక్షాన శ్రీ శక్తిపీఠాధీశ్వరైనటువంటి మాతాజీ గారికి ఆ ఇండియన్ బుక్ రికార్డ్స్ అవార్డు సర్టిఫికెట్ ని ఇవ్వబోతూ ఉన్నారు. మీ హర్షధ్వానాలతో ఆ సర్టిఫికెట్ ను మరి హైకోర్టు సుప్రీంకోర్టు అడ్వకేట్ అయినటువంటి శ్రీ వరప్రసాద్ గారు అందించవలసిందిగా మాతాజీ గారిని కోరుకుంటున్నాను. అమ్మ అందరూ ఒకసారి హర్షధ్వానాలు చేయాలి. అందరూ పిలిచేయండి. శారదా శారదాంబోజ వదన వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధి. ఇంతటి గొప్ప సుదినమ రోజున సాక్షాత్తు భగవత్ స్వరూపులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ 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 రమ్యానంద భారతీ స్వామిని వారు ఇవాళ సువాసిని పూజ ఇంత అద్భుతంగా జరిపించారు. 1000 మంది సుహాసినితో అనుకున్నటువంటి ఈ కార్యక్రమానికి దాదాపుగా 8,000 మంది ఇక్కడ హాజరవడం మేమందరం ప్రత్యక్షంగా చూసాము. అలాగే ఇవాళ ఇటువంటి కార్యక్రమాన్ని సంకల్పించి దేశంలోనే మొట్టమొదటిసారిగా మరి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కార్యక్రమాన్ని 2 నెలల క్రితం సంకల్పించి దాన్ని ధర్మ ప్రచార పరిషత్ ట్రస్ట్ అయినటువంటి చుండూరు సీతారాం ప్రసాద్ గారికి అప్పచెప్పడం, శ్రీశక్తి పీఠం వారు సంయుక్తంగా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం, స్త్రీమూర్తులు అందరి తరపున కూడా రిప్రజెంట్ చేసినటువంటి మరి ఎండోమెంట్స్ కమిషన్ పద్మ గారు, అలాగే సిద్ధా రాఘవరావు గారి శ్రీమతి లక్ష్మీ పద్మావతి గారు ఇంతమంది ఇక్కడికి వేయించేస్తున్నారు. ఇంత గొప్ప సుదినం ఏంటంటే అదృష్టం ఇవాళ అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణం కూడా చూసుకోవడం జరిగింది. అలాగే మరి రామచంద్రమూర్తి గారు శ్రీశైలం దేవస్థానం జీవో గారు ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడ వ్రతం కూడా జరిపిస్తున్నారు. ఏకకాలంలో విజయవాడ అంతా పులకించిపోయింది. ఇటువంటి అద్భుతమైన సందర్భాన్ని మేము వీక్షించి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా ఇది మేము వెలువరిస్తున్నాం. ఇండియన్ వరల్డ్ రికార్డ్. This certificate is presented to Sri 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 Ramyananda Bharati Swamini on this 8th day of March 2019. Special recognition and commendations are conveyed upon being recognized for outstanding attempt for the welfare of the women in the state by organizing Sahasra Suvasini Puja Mahotsavam, creating the largest gathering of women for a Sahasra Suvasini Puja involving 1000 women and was achieved by Sri 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 Ramyananda Bharati Swamini Sri Shakti Peethadishwari Tirupati in the presence of Sri Nara Chandrababu Naidu Garu, Chief Minister of Andhra Pradesh, and have been educated and appreciated by Dr. GVNR Triple Prasad, Advocate, AP High Court and Supreme Court of India at Indira Gandhi Municipal Stadium, Vijayawada, India. Vivekananda Babu K, Founder Editor, Indian Book of Records.
records, the keeper of the Indian records. I humbly request శ్రీ స్వామీజీ వారి యొక్క ఆశీస్సులతో మాతాజీ గారు రికార్డ్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. చంద్రాం హిరణ్మయే లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనవగామినీం హిరణ్యం విందేయం గావస్థం పురుషానహం అశ్వమూర్వాన్ రథమధ్యాం అశ్వినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపర్పయే శ్రీర్మా దేవేదుషదాం కంసస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాంజలంతేం దుప్తాం తర్పయంతేం పద్మే స్థితాం పద్మవర్ణాంతామినోపర్పయే శ్రియం చంద్రాం ప్రభాషాన్యససాజ్వలంతే శ్రియం లోకే దేవదుష్టాముధారాం తాం పద్మినీమేం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేణస్య తాం వృణే ఆదిత్యవర్ణే తపసోऽధిజాతో వనస్పతిస్తవ వృక్షోత బిల్వః తస్య బలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ భాగ్యా లక్ష్మీ ఉపైతుమాన్ దేవసః కీర్తిశ్చ మణినాసః ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే శుద్ధివాసా బలాన్యేష్టావలక్ష్మీర్నాశయామ్యః అభూతివసవృద్ధిం చ సర్వాన్నిన్నతమే గృహాత్ గంధద్వారాంతరాదర్శాన్నిత్యపుష్టాంగరేషిణీం ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం మనసక్కామమాగోదిం వాచः సత్యమసేమహే పశూనాం రూపమన్నస్య మయి శ్రేయదాం యసః కర్తమేణ ప్రజాభూతా మయి సంభవ కర్తమా శ్రియం భాసయ మే కులే మాతరం పద్మమాలిని. ఇటీవల కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠంలో శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి సహస్ర చంద్రోదయ దర్శన మహా ఉత్సవ వేడుకలు రేపు భక్తి టీవీలో సాయంకాలం 7 నుంచి 8 గంటల దాకా ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది. దయచేసి భక్త జనులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి స్వామివారి యొక్క వైభవాన్ని భక్త వాత్సల్యాన్ని తెలుసుకుని తరించి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ శ్రీ చుండూరు సీతారామాంజనేయ ప్రసాద్ గారు 8 లక్షల మహిళా సైన్యానికి మాతాజీ రమ్యానంద భారతీ స్వామిని వారిని అధ్యక్షురాలుగా చేసి ఆంధ్రదేశంలో ధార్మిక మార్గాన్ని మరింత పటిష్టంగా చేయడానికి మాతాజీ గారిని నియమించడం జరిగింది. భవిష్యత్తులో అనేక కార్యక్రమాల్లో ఈ 8 లక్షల మంది మహిళామూర్తులందరూ మాతాజీ గారి వెంట ఉండి ధార్మిక కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు శ్రీశక్తిపీఠం సంయుక్త నిర్వహణలో ఇటువంటి కార్యక్రమాలను ఇంతకు పూర్వం ఇక్కడే మనం కోడి దీపోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది. భవిష్యత్తులో అనేక ధార్మిక కార్యక్రమాలు మహిళల ద్వారా నిర్వహించి ధర్మాన్ని అదేవిధంగా ధర్మ పరిరక్షణని ధర్మ ప్రచారాన్ని చేయటానికి హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ వారికి సంపూర్ణమైనటువంటి సహకారాలు అందజేస్తూ ఉన్నారు. అటువంటి మాన్య మహోదయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్వామీజీ గారికి మాతాజీ గారికి హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ శ్రీ చుండూరు సీతారామాంజనేయ ప్రసాద్ గారికి ఈ కార్యక్రమాలన్నింటినీ స్వయంగా దగ్గరుండి నడిపిస్తున్నటువంటి దేవాదాయ శాఖ కమిషనర్ గారైనటువంటి పద్మ గారికి అదేవిధంగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారైనటువంటి ఆనంద సూరి గారికి ఇతరులైనటువంటి పెద్దలకు ప్రముఖులకి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా మాతాజీ గారికి ఇండియన్ రికార్డు సర్టిఫికేట్ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ వేదిక ద్వారా వరప్రసాద్ గారు అందించడం చాలా సంతోషదాయకం. చుండూరు సీతారామాంజనేయ ప్రసాద్ గారు భవిష్యత్తులో మరి పీఠాధిపతుల ద్వారానే ఆంధ్రదేశంలో మనకి ధర్మం ప్రచారం అవుతుంది కాబట్టి అటువంటి పీఠాధిపతులందరితో కలిసి ఒక బ్రహ్మాండమైనటువంటి సదస్సు
ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకు నిర్వహించడానికి సంకల్పించారు. త్వరలో కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా మనం అందరం వీక్షించబోతూ ఉన్నాం. ఇటువంటి బృహత్తమైన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీకందరికీ, పాత్రికేయ మిత్రులకందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ స్వామీజీ వారి యొక్క, మాతాజీ వారి యొక్క ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ ఉన్నాం.